రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా పోరాడుతున్న రాహుల్పై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. రాజ్యాంగం మార్చాలన్న బీజేపీ కుట్రలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి వాటికి తెరలేపారన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాహుల్కు బాసటగా నిలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ నేతలు ఇకనైనా ఇలాంటి కుట్రలు మానుకోకపోతే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని ఎత్తివేస్తాం, రాజ్యాంగాన్ని సమీక్షించాలి, రాజ్యాంగాన్ని మార్చాలి అనేది బీజేపీ. ఫస్ట్ తను బీజేపీతో కూడిన చీలిక వర్గపు శివసేన నాయకుడు. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా తను ఎన్నో సభలు పెట్టిండు. ఇప్పుడు మహారాష్ట్రలోని కొల్లాపూర్లో అక్టోబర్ 5న కూడా సమ్మేళనం ఉంది. మొన్ననే అలహాబాద్లో కూడా అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత దీనమైన పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు బాసటగా రాహుల్ గాంధీ ఉండడాన్ని జీర్ణించుకోలేక ఒక కింది వర్గాల ఎమ్మెల్యేతో ఈ మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం, మహాత్మా గాంధీ పోరాటం కావచ్చు, ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డదో అందరికీ తెలుసు. దాని రక్షకుడిగా ఉన్న రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్తో బీజేపీ ప్రభ కానీ ఆర్ఎస్ఎస్ ప్రభ కానీ పెరగదు. ఇలాంటి మానుకోకపోతే ప్రజల చేతుల్లో రేపు రాజకీయంగా చావు దెబ్బతింటారు.